అలానే ఎంబీసీఎస్ రావు. ప్రపంచ కుబేరుల్లో అదాని అంబానీ ఉన్నారు. భారతదేశంలో టాప్లో ఉన్నటువంటి కుబేరులు ఇద్దరు అదాని అంబానీ. ఏషియా దేశాల్లో కూడా టాప్లోనే ఉన్నారు. వీళ్ళిద్దరూ అటు డీజిల్ పెట్రోల్ అవుట్లెట్స్, గ్యాస్కి సంబంధించినటువంటి అవుట్లెట్స్ని రెండింటిని మ్యూచువల్గా పంచుకునేదానికి, మ్యూచువల్గా అమ్ముకునేదానికి ఒక అంగీకారానికి వచ్చారు. అంటే ఇక నుంచి రిలయన్స్కి సంబంధించి అవుట్లెట్స్లో అదానికి సంబంధించినటువంటి గ్యాస్ దొరుకుతుంది. అదానికి సంబంధించినటువంటి గ్యాస్ అవుట్లెట్స్లో ముఖేష్కి సంబంధించినటువంటి డీజిల్ పెట్రోల్ కూడా దొరుకుతాయి. సో వీళ్ళిద్దరూ ఆయిల్ అండ్ గ్యాస్ విషయంలో ఒకటైపోయారు. ఊరికిరారు మహానుభావులు అంటూ అనుకుంటూ ఉంటారు పెద్దలు. అలాగే కుబేరులు ఇద్దరు ఒకటయ్యారంటే ఊరికినే ఒకటి కారు. వాళ్ళకి ఒక లాంగ్ ప్లాన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఏంటి ఆ లాంగ్ ప్లాన్ అంటే, సింపుల్గా ఇప్పుడున్నటువంటి భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కంపెనీ కానీ, లేదా హెచ్పి కానీ, ఈ కంపెనీలు పబ్లిక్ సెక్టార్లో ఉండేటువంటి కంపెనీలు. వీటి మార్కెట్ని క్యాప్చర్ చేయాలి. ఈ మార్కెట్ని క్యాప్చర్ చేయాలంటే కేవలం రిలయన్స్ వల్ల కావట్లేదు, అలాగే అదాని గ్రూప్ వల్ల కావట్లేదు. అందుకే వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్న ఆయిల్ కంపెనీలు, వాటి మీద వీళ్ళు స్వారీ చేయబోతున్నారని చెప్పొచ్చు. అసలు వీళ్ళిద్దరూ కలిసినటువంటి ప్రాజెక్ట్ ఏంటి, వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత మార్కెట్ షేర్లు ఎలా ఉన్నాయి ఆయిల్ విషయంలో అనే దాని మీద ఇప్పుడు బిజినెస్ రిపోర్ట్ కనుక చూస్తే ఇక్కడ మనకు అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి, ఆసియా కుబేరులు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఇంధన రిటైల్ నెట్వర్క్లను పరస్పరం వినియోగించుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. అదానీ గ్రూప్ టోటల్ ఎనర్జీస్ సంయుక్త సంస్థ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్కు చెందిన సిఎన్జి రిటైల్ అవుట్లెట్లలో జియో బీపీ పెట్రోల్, డీజిల్ విక్రయాలను చేపడుతుంది. జియో బీపీ ఇంధన బంకుల్లో ఏటీజీఎల్ తన సిఎన్జి పంపిణీ యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. ఈ భాగస్వామ్యం ప్రస్తుతం అవుట్లెట్లతో పాటు భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే అవుట్లెట్లకు వర్తిస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. వీళ్ళిద్దరూ కలిశారంటే ఏదో ఆయిల్ కంపెనీలకు మూడినట్టే లెక్కేసుకోవచ్చు. పబ్లిక్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయిల్ కంపెనీలకి తొలి భాగస్వామ్యాలు అంబానీ, అదానీ చేతులు కలపడం ఇది రెండోసారి. గత ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్లోని ఒక విద్యుత్ ప్రాజెక్టు విషయంలో తొలిసారిగా భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. అదానీ పవర్కు చెందిన ఆ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ 26% వాటా పొందింది. తద్వారా ప్లాంట్కి చెందిన 500 మెగావాట్ల విద్యుత్తును సొంత అవసరాల కోసం వినియోగించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. జియో బీపీ పెట్రోల్ బంకులు ఎన్ని ఉన్నాయంటే 1972 ఉన్నాయి ప్రజెంట్. అలాగే ఏటీజీఎల్ అంటే అదానీ గ్రూప్ అనమాట. సిఎన్జి స్టేషన్లు ఎన్ని ఉన్నాయంటే 650 స్టేషన్లు. ఈ 650 స్టేషన్స్లో ఇక జియో బీపీ పెట్రోల్ లభిస్తుంది. అలాగే 1972 జియో బీపీ పెట్రోల్ బంకుల్లో ఏటీజీఎల్ సిఎన్జి కూడా లభిస్తుంది. ఇది వాళ్ళ అగ్రిమెంట్. ఇక్కడ నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద రిస్క్ అదే, జియోపై ముఖేష్ అంబానీ. 2016లో రిలయన్స్ జియో ప్రారంభంతో టెలికాం సేవల్లోకి దిగి అడుగు పెట్టడమే తన జీవితంలో తీసుకున్న అతిపెద్ద రిస్క్ అని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. మెకెన్సే అండ్ కోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 4G మొబైల్ నెట్వర్క్పై బిలియన్ల కొద్ది డాలర్లను కుమ్మరించడం ఆర్థికంగా వైఫల్యానికి దారితీస్తుందని విశ్లేషకులు చెప్పారు. అత్యాధునిక డిజిటల్ సాంకేతికతకు భారత్ సిద్ధంగా లేదని, అప్పుడు నేను మా బోర్డుకి ఏం చెప్పానంటే, అధ్వాన పరిస్థితుల్లో మనం పెట్టిన డబ్బులు వెనక్కి రాకపోవచ్చు, అయినా ఏం కాదు, భారత్ను డిజిటలీకరణ చేయడానికి, దేశ టెలికాం రూపురేఖలను పూర్తిగా మార్చడానికి అది మనం చేసిన అత్యుత్తమ విరాళంగా మారుతుందని వివరించారు. కానీ జియో వచ్చాక భారత్ టెలికాం మార్కెట్లో విప్లవమే సంభవించిందంటూ అంబానీ వివరించారు. నిజమే ఆయన చెప్పింది. కానీ ఇప్పుడు దోపిడీ జరుగుతుంది. ఇప్పుడు మినిమం రీఛార్జ్ 300 చేశారు. సో రిలయన్స్ వచ్చింది, అందరికీ ఫోన్లు అలవాటు చేశారు. బిఎస్ఎన్ఎల్ని దాదాపుగా కనిపించకుండా చేశారు. ఇప్పుడేమో రీఛార్జ్ రేట్లు పెంచారు. అది జరగబోయేది. వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఆయిల్ రేట్లు కూడా బహుశా కబ్జా చేసే అవకాశం ఉంది భవిష్యత్తులో. డీజిల్ పెట్రోల్ రేట్ని, సిఎన్జి రేట్లను కూడా వీళ్ళు
వీళ్ళిద్దరు కలిసి దాదాపు ఇండియా ప్రజలందరినీ దోచుకునే అవకాశం లేకపోలేదు. ఆయిల్, పెట్రోల్, అలాగే డీజిల్, సిఎన్జి విషయంలో. మా నాన్న ఏం చెప్పారంటే రిలయన్స్ అనేది ఒక ప్రక్రియలా ఎప్పటికీ నిలిచిపోయే సంస్థగా ఉండాలి. నీ తర్వాత కూడా రిలయన్స్ కొనసాగాలని మా నాన్న ధీరుభాయ్ నాకు చెప్పారు. 2027లో రిలయన్స్ తన స్వర్ణోత్సవం జరుపుకోనుంది. 100 ఏళ్ల తర్వాత కూడా భారత్కు రిలయన్స్ సేవలు అందించాలనుకుంటున్నాను ముఖేష్ అన్నారు. ప్రతి 3-5 ఏళ్లకు కొత్త పెట్టుబడులు, పూర్తి స్థాయి టెక్ అత్యాధునిక తయారీ కంపెనీగా మారేందుకు ప్రతి 3-5 ఏళ్లకు ఒకసారి తమ సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంటామని ముఖేష్ తెలిపారు. మాకు 3 Cలపై దృష్టి ఉంటుంది. వ్యక్తిత్వం అంటే క్యారెక్టర్, పోటీతత్వం కాంపిటెన్స్, సంప్రదాయం కల్చర్. ఈ 3 ముఖ్యం. వీటిల్లోనూ వ్యక్తిత్వమే ముఖ్యం. దీంతోనే అన్నీ అలవడతాయని అంబానీ వివరించారు. నిజమే. భారతదేశ ప్రజలను, భారతదేశ ఆయిల్ కంపెనీలని ఎలా దోచుకోవాలని ప్లాన్ చేసి ఇద్దరు కలిశారు. మరి వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఏం చేయబోతున్నారు ఆయిల్ కంపెనీలని అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. ఆయిల్ కంపెనీలు ప్రస్తుతం వాళ్ళు సబ్సిడీ మీద మనకి డీజిల్, పెట్రోల్ ధరలని అందజేస్తున్నారు. ఒకవేళ ఏదన్నా పెరిగినా కానీ ప్రభుత్వం కంట్రోల్ చేసి మనకి ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి, ఆల్రెడీ టెలికాం రంగంలోకి ఎంటర్ అయింది. టెలికాం రంగంలోకి రిలయన్స్ ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా ప్రభుత్వ బిఎస్ఎన్ఎల్ ఏమైపోయింది అనేది మనం చూస్తున్నాం. అలాగే ఇన్సూరెన్స్, ఎల్ఐసి ఏమైపోయిందో మనం చూస్తున్నాం. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే చేస్తున్నాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థలకి సమాంతరంగా వీళ్ళు వ్యాపారాలు చేస్తూ ఆ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆర్పేస్తూ వస్తున్నారు. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేది ఏంది, వీళ్ళిద్దరూ ఆయిల్ కంపెనీలు కలిపే కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది అని అంటే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియము, హెచ్పి, హిందుస్థాన్ పెట్రోలియం ఈ కంపెనీల మీద పడతారు. ఇప్పుడు ఆ కంపెనీలు కొంత లాభాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ కంపెనీలని నష్టాలు పాలు చేసి ఆ కంపెనీలని కూడా వీళ్ళ వైపు తిప్పుకొని వాటాలని వీళ్ళిద్దరూ క్యాప్చర్ చేస్తారు. ఆయిల్ మార్కెట్ని క్యాప్చర్ చేసి చివరికి ఇప్పుడు మినిమం రీఛార్జ్ 300 చేశారు కదా ఫోన్స్, మొబైల్స్. సేమ్ అలానే ఆయిల్ ధరలని వాళ్ళు తన గుప్పెట్లో, తన చెప్పు చేతుల్లో ఉంచుకునే దానికి ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది. వీళ్ళిద్దరు చేయగలిపారంటే, ఎందుకంటే ఊరికినే వీళ్ళిద్దరు చేయగలపరు. ఇద్దరు బిజినెస్ టైకూన్స్. ఈ టైకూన్స్ని తక్కువ అంచనా అయితే వేయటానికి లేదు. మరి ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తారు అనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.